రైట్ అండి. ఇప్పుడు స్పీడ్ వర్సెస్ క్వాలిటీ విషయానికి వస్తే త్వరగా పూర్తి చేయాలని చెప్పేసి క్వాలిటీతో కాంప్రమైజ్ అయ్యే ప్రమాదం కూడా లేకపోలేదు. సో దీని మీద మీ ఒపీనియన్ అంటే ఇక్కడ స్పీడ్ అంటే మనం ఇవాళ అందరికీ కూడా రెడీమేడ్ ప్రొడక్ట్ కావాలండి. ప్రతిది కూడా ఇన్స్టెంట్ కావాలా, చిటికేస్తే వచ్చేటట్టు ఉండాలి. సో అందులో భాగంగా కన్స్ట్రక్షన్ రంగంలో అంత స్పీడ్ చేయలేమండి. ఎందుకంటే ఇది ప్రతిదీ కూడా ఫేజ్ వైజ్ వెళ్ళాల్సిందే. స్లాబ్ మీద స్లాబ్ వేయాలి, క్యూరింగ్ పీరియడ్ ఉంటుంది, దాని గెస్టేషన్ పీరియడ్ అన్నీ ఉంటాయి. ఆ పీరియడ్ ప్రకారం చేయకపోతే కన్స్ట్రక్షన్ దెబ్బతింటుంది. కానీ ఇక్కడ టెక్నాలజీ ప్లస్ క్వాలిటీ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్. ఇక్కడ టెక్నాలజీని వాడుతున్నాం. సపోజు మనం ఇద్దరికి రెడ్ బ్రిక్ వాడేవాళ్ళం, తర్వాత మనకి ఏఐసి బ్లాక్స్ వచ్చినాయి స్పీడ్ పెంచడం కోసం, ఫ్యాక్టరీ మేడ్. సో అది కూడా క్వాలిటీ రీసెర్చ్ చేస్తుంది. ఈ స్పీడ్లో కూడా మనం అన్నీ కూడా ఐఎస్ఐ ప్రొడక్ట్స్, గవర్నమెంట్ స్టాండర్డ్ ప్రకారం సర్టిఫై చేసిన ప్రొడక్ట్స్నే వాడటం జరుగుతుంది. మేవాన్ టెక్నాలజీ వచ్చింది. హై రైజ్కి వెళ్ళేటప్పుడు 15 ఫ్లోర్స్ దాటి వెళ్తే మేవాన్కి వెళ్తున్నాం. అంటే మ్యాన్ పవర్ ఇన్వాల్వ్మెంట్ తగ్గించి మిషనరీ ఇన్వాల్వ్మెంట్ పెంచి స్పీడ్గా కడతానికి. సో స్పీడ్ ప్లస్ అది టెక్నాలజీ ప్లస్ క్వాలిటీ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ తీసుకొస్తున్నాం. సో ఈ స్పీడ్గా కన్స్ట్రక్షన్ చేయడం వల్ల క్వాలిటీ ఎలాంటి ఇంపాక్ట్ ఉండదండి. ఎవరైనా తెలుసో తెలియకో ఒకళ్ళ ద్వారా చేస్తే మనం చెప్పలేం. కానీ జనరల్గా కూడా బిల్డింగ్ కట్టేటప్పుడు ప్రాపర్ ప్లానింగ్ చేసుకుని, వర్కింగ్ క్యాపిటల్ ప్రాపర్గా పెట్టుకుని, బిల్డింగ్స్తో పాటు పెరిఫరల్ ఏరియాలో వచ్చే కాంపౌండ్ వాల్, సంప్స్, క్లబ్ హౌస్ సైమల్టేనియస్గా పెట్టుకుని కన్స్ట్రక్షన్తో పాటు ఇవి కూడా కన్స్ట్రక్షన్ చేస్తే లేట్ అవ్వదండి, స్పీడ్ చేయొచ్చు. ఎన్సిడి అదే ఫాలో అవుతుంది. ఇదివరకు ఏం చేశారంటే బిల్డింగ్స్ అన్ని కట్టిన తర్వాత క్లబ్ హౌస్ మొదలు పెట్టేవారు, కాంపౌండ్ వాల్ మొదలు పెట్టేవారు. అందుకని ఆ టైం అంతా ఎక్కువ పట్టేది. ఇప్పుడు వర్కింగ్ క్యాపిటల్ స్ట్రాంగ్గా పెట్టుకుని ఇవన్నీ కనుక చేయగలిగితే మనం క్వాలిటీతో పాటు స్పీడ్గా కూడా కన్స్ట్రక్షన్ చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావచ్చు. రైట్ సార్. రియల్ ఎస్టేట్లో ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ ఎట్లా ఉంటుంది సార్? అంటే మీరు ఏ రంగాన్ని తీసుకున్నా ప్రపంచంలో, ఇండియాలో కాదు ప్రపంచంలో, హైదరాబాద్లో కాదు, ఇండియాలో కాదు, ప్రపంచంలో ఇల్లిటరేట్స్కి కూడా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే రంగం ఏదైనా ఉందంటే అది ఒక్క రియల్ ఎస్టేట్ రంగమే సార్. వ్యవసాయ రంగం కూడా ఉంది, దానికన్నా ఎక్కువ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తుంది ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగం. అంటే ఇల్లిటరేట్స్ని కూడా ఖాళీగా ఉంచకుండా పనిచ్చి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే రంగం. దాంతోపాటు లిటరేట్స్ కూడా, ఈవెన్ ఇప్పుడు ఐటీ పీపుల్ కూడా రియల్ ఎస్టేట్ రంగంలో జాబ్లు వచ్చే అవకాశాలు వచ్చినాయి. ఎందుకంటే ఐటీని కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఏఐని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సేల్స్లో కానివ్వండి, సిఆర్ఎంలో కానివ్వండి, అకౌంట్స్లో కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ వర్క్లో కానివ్వండి, డిజైన్లో కానివ్వండి, అలాగే కన్స్ట్రక్షన్లో కూడా మనం టెక్నాలజీ వాడుతున్నాం. అంటే ఇటు టెక్నికల్ పీపుల్కి, ఇటు ఇల్లిటరేట్ పీపుల్కి, నాన్ టెక్నికల్ పీపుల్కి, ముగ్గురికి కూడా మంచి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తూ దేశ నిర్మాణంలోనే ఈ కన్స్ట్రక్షన్ రంగం ముఖ్య పాత్ర పోషిస్తుంది. అట్లాగే ప్రాపర్టీ మార్కెట్లో గ్రీన్ బిల్డింగ్స్ సస్టైనబిలిటీకి ఉన్న ఇంపార్టెన్స్ గురించి. గ్రీన్ బిల్డింగ్ అంటే మన ఒక అద్భుతమైన నేమ్ మనకు కనబడుతుంది, గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్. కానీ అది మన సింపుల్ టర్మ్స్లో మనం ఇదివరకు అంతా చేసేదే. ఇది పర్యావరణ పరిరక్షణ, ప్రకృతిని కాపాడటం, దేవుడిచ్చిన ప్రకృతిని మనం కాపాడటం. సో ఐజీబీసీ ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ అని మనకు ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దానికి కొన్ని నామ్స్ కూడా డిఫైన్ చేశారు. కొన్ని పాయింట్స్ వస్తే 40 పాయింట్స్ 50 పాయింట్స్ వస్తే సిల్వర్ అని, గోల్డ్ అని, ప్లాటినం అని 3 రకాల రేటింగ్ ఇస్తున్నారు. సో మేము కూడా గోల్డ్ రేటింగ్ తీసుకుంటున్నాము. దాంట్లో ఏంటంటే మెయిన్ మనకి ప్రకృతిని పరిరక్షించమని చెప్పే కదా, ఏం లేదు, నీరుని పరిరక్షించాలి, వాటర్ కన్జంప్షన్ని కంట్రోల్ చేస్తూ రెయిన్ వాటర్ని, యూజ్డ్ వాటర్ని దాన్ని పర్కులేషన్ మళ్ళీ రీయూజ్ చేయటానికి, అట్లాగే రెయిన్ వాటర్ని పర్కులేట్ చేసి వేస్ట్ అవ్వకుండా చేయటం ఒకటి. ఎందుకంటే మన గ్రౌండ్ వాటర్ని కాపాడితేనే మన పర్యావరణ సమతుల్యత ఏర్పడుతుంది. అలాగే మనకు వచ్చే న్యాచురల్ లైటింగ్ని ఫ్లో అయ్యేటట్టు బిల్డింగ్లో డిజైన్ చేయటం, విండోస్ కానివ్వండి, డోర్స్ కానివ్వండి, బ్లాక్స్లో మధ్యలో ప్లేస్ కానివ్వండి డిజైన్ చేయటం. మూడోది మనము వాడే మెటీరియల్లో ఆ డెన్సిటీ, ఆ సర్టిఫికేషన్ అంతా ఇస్తారు ఐజీబీసీ, దాని ప్రకారం వాడటం, విండోస్ కానివ్వండి, డోర్స్ కానివ్వండి. 4 అలాగే సిమెంటు, స్టీల్ కూడా. అంటే స్టీల్లో రీయూజబుల్ మెటీరియల్ వాడిన వాళ్ళకి గ్రీన్ బిల్డింగ్ సర్టిఫికేట్ ఇస్తారు. నేచర్ని కాపాడుతూ వేస్ట్ చేయకుండా ప్రొటెక్ట్ చేసే అన్నిటికీ కూడా గ్రీన్ బిల్డింగ్ సర్టిఫికేట్ ఇస్తుంది నామ్స్ ప్రకారం. గ్రీన్ బిల్డింగ్ ఇచ్చిన సర్టిఫికేట్ ఇచ్చిన ప్రొడక్ట్స్ని వాడితే వీళ్ళకి కూడా పాయింట్లు పెరుగుతాయి. అలాగే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, శాండ్ బదులు మనం శాండ్ తీస్తుంటే న్యాచురల్ రిసోర్సెస్ని మనం కన్జ్యూమ్ చేసేస్తుంటే మనకు రకరకాల పర్యావరణ అసమానతలు ఏర్పడుతుంది. దాన్ని కాపాడటం కోసం ఏం చేశారు, రోబో శాండ్ ఈజ్ ప్రూవెన్, టెస్ట్ చేసి ప్రూవెన్, రోబో శాండ్ కూడా ఇంత పర్సంటేజ్ వాడాలని పెట్టారు. ఇట్లా ఈ ఐజీబీసీ సూచించిన విధంగా కనుక మెటీరియల్ వాడి ఆ డిజైన్ ఫిలాసఫీ కూడా దాని ప్రకారం చేసి, ప్లాంటేషన్ కూడా అంటే ఏ టైప్ ప్లాంటేషన్ చేయాలి, ఎంత సైజ్ చేయాలి, ఎక్కడెక్కడ చేయాలి కూడా డిజైన్ ఇస్తారు. దాని ప్రకారం చేస్తే
మనం ఈ ప్రకృతిని పరిరక్షించగలుగుతాం. మనకి ఎంత కాంక్రీట్ జంగల్ వచ్చినా దీనికోసం కేటాయించిన కనుక మనం చేయగలిగితే చక్కటి జీవనాన్ని కూడా అక్కడ ఆస్వాదించవచ్చు.